హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. ఏంటండి బాబా, అందరికీ డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఈ వర్షాలు తెలియదు, ఈ ఎండ తెలియదు. ఎండ అయితే ఎండ, లేదా వాన అయితే వాన. ఇట్ల వల్ల ప్రతి ఒక్కరికి ఫీవర్స్, టైఫాయిడ్, డెంగ్యూ ఎవరికి బాగుపడలేదండి. వైరల్ ఫీవర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ కాకరకాయ నేతితో వేపుడు ఫ్రై. దీనికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ అండి, అర కేజీ కాకరకాయలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి, పోపులు వేసుకోండి. ఈ మూడే. నెయ్యి వేపుడు కదా, నెయ్యి కానీ ఇంట్లో కాచుకున్న కమ్మటి నెయ్యి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోండి. నెయ్యి ఎక్కువే పడుతుంది ఫ్రై కదా, మొత్తం అంతా నెయ్యి, నూనె బాగుంటుంది. ఇంకొంచెం ఒక 6 స్పూన్లు నెయ్యి అండి. 6 స్పూన్లు అంటే ఎక్కువ ఉంటుంది, నెయ్యి ఎక్కువ ఉంటుంది. నెయ్యితోనైతే బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి వేసుకో, వెల్లుల్లి రబ్బ, వెల్లుల్లి కొంచెం వేగాక, ఎంత వర్షాలు పడుతున్నా సరే చెమటలు చూడండి ఎలా కారిపోతున్నాయి. అస్సలు గాలి లేదు, వెళ్ళి చెట్టుపట్లాడుతున్నాయి. జీలకర్ర, కరివేపాకు అంతా నెయ్యండి, నూనె వేయకుండా బాగుంటుంది ఫ్రై. కారకాయ ముక్కలు వేసుకున్నాం, మొక్కలు కాకరకాయ తింటే కడుపులో లూజుగా ఉండిపోతాయండి. అందుకని కాకరకాయలో ఉప్పు వేసి ఇలా పిండుకుంటారు. అలా పిండుకోకూడదు, ఏదైనా బాగుంటుంది. అలా పిండితే అంతా వేస్ట్. దాంట్లో విటమిన్స్ అన్నీ పోతాయి, చేరిపోతాయి. ఇంకా ఫలితం తిన్నా ఫలితం ఉంటుంది. 1 స్పూన్ చాలు. ఉప్పు పసుపు వేసాను కదండి, కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 15-20 నిమిషాలు పడుతుంది వేయడం. మూత పెట్టుకుని చాలా మూత తీసుకుంటాం. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఈ వర్షాకాలం కొంచెం ఇలా కాకరకాయ వేపుడు, అల్లం పసుపు పులుసు అవి కాసుకుంటే అండి పసులో ఉన్న నుడిపిల్లు పోతాయి, కాకమంది పోతాయి. వాసనే అదిరిపోతుంది. నెయ్యి వేసాం కదా మనం, కాకరకాయ చేదు వాసన రావట్లేదు, నెయ్యి వాసన వస్తుంది. కాయలు లేక అన్నీ వేసుకుంటే, పిక్కలు చేసుకుంటే వేసుకోవచ్చండి. కానీ నేను ఒక కాయ పిక్కలు తీసుకుని తగ్గమైంది పిక్కలతోనే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకుంటే మాడిపోదు. ఇప్పుడు చూడండి ఇలా ఉడుతుంది, ఉడుతుంది. కారం ఇందాక ఉప్పు వేస్తాం కదా, కారం 1 స్పూన్ కారం. అంటే సింపుల్ ఫ్రై బాగుంటుంది. నెయ్యి చేసుకున్నాం కదా, చాలా టేస్ట్ ఉంది. స్పూన్ దాకా కారం చూడండి, అంత కారంగా ఉంది, ఎర్రగా ఉంది. మధ్య మధ్యన వెల్లుల్లిపాయలు. ఒక్క నిమిషం మూత. కాకరకాయ ఇప్పుడు నెయ్యితో రెడీ. కరివేపాకు తీసుకున్నాను. ఇదిగోండి
కాకరకాయ వేపుడు నెయ్యితో రెడీ. టేస్ట్ చూపిస్తాను ఎలా ఉందో. వేడిగా ఉందండి. బాగుందండి. చేదు లేదు, నెయ్యి వేసాం కదా అందువల్ల చేదు చాలా బాగుంది. ఇలా ఉట్టినట్టు తినచ్చు, అంత బాగుంది. స్నాక్ కింద తినవచ్చు. మీరు ఇలా నెయ్యితో కాకరకాయ వేపు ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.